నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్చరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి కుంభరాశిలోనే సక్రమ మార్గంలో పయనించబోతున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు సాయంత్రం నుండి 2025 మార్చి 29వ తారీఖు శనివారం వరకు గల ఈ 4.5 నెలల కాలం పాటు వృషభ రాశిలో వక్రం తొలగినటువంటి శని భగవానుడు తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా శని కుంభరాశిలో ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చేటువంటి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4.5 నెలల కాలంలో శని భగవానుడు వక్రం తొలగి కుంభరాశిలో సక్రంగా ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో కుంభరాశి వారికి జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక దీన్ని జన్మరాశి శని అంటాం, జన్మశని అని పిలుస్తాం. సోమరితనం వల్ల వీరు పూర్తిగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. పనులు వాయిదా వేసుకోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. అసందర్భపు మాటలు మాట్లాడి వీరు అబాసుపాలు కావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పనులు వాయిదా పడతాయి, కొన్ని పనులు చేయలేకపోతారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సోమరితనం వల్ల సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తాయి. ఈ కారణం చేత ఏలినాటి శనిలోని జన్మశని దోషం నుంచి బయటపడడానికి వీరు తమిళనాడులోని తిరునల్లారులో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం, లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శనిసింగాపురంలో ఉన్నటువంటి శని భగవాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఉభయ గోదావరి జిల్లాల దగ్గర ఉన్నటువంటి ఈ మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర స్వామిని సందర్శించి అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ కుంభరాశి వారు జన్మశని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.